నమస్తే అండి. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ప్రేక్షకుల నుంచి వచ్చిన క్వశ్చన్ ఏమిటంటే, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని ఎలా డిజైన్ చేసుకోవాలి? ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనము మధ్యతరగతి ప్రజలకు మనం ఇచ్చే సందేశం ఏమిటంటే, ట్రేడింగ్ చేయొద్దు. ట్రేడింగ్ చేస్తే స్టాక్ మార్కెట్ డబ్బులు పోతున్నాయి. అలాగే సేవింగ్స్లో బ్యాంకులో కానీ, ఎండోమెంట్ పాలసీస్ కానీ, సుకన్య సమృద్ధి కానీ, పిఎఫ్ కానీ, సంప్రదాయమైన సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్లు మీరు పెట్టుకుంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం మాత్రమే వస్తుంది. ఇన్ఫ్లేషన్ దాటి మీకు రిటర్న్స్ రావట్లేదు. కాబట్టి సేవింగ్స్ వద్దు, తర్వాత ట్రేడింగ్ వద్దు. మిమ్మల్ని ఏం చెబుతున్నామంటే ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్ళీ ఇస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటంటే, మనం అక్కడ ఉండకపోయినా, ఆ వ్యాపారంలో మన ప్రజెన్స్ వ్యక్తిగతంగా మనం అక్కడ ఉండకపోయినా, మన కోసం మనం పెట్టిన డబ్బు మనకి డబ్బును సమకూర్చి పెట్టాలి వైజ్గా, తెలివిగా. ఇప్పుడు మనం ఏదో బిజినెస్ చేస్తాము, ఏదైనా బిజినెస్ కావచ్చు, అక్కడ మనము శారీరకంగా శ్రమ పడతాము, మానసికంగా శ్రమ పడతాం. సో మనం ఇంకా కష్టపడాలంటే మన బాడీ సహకరించదు. అందుకే మనం ఏం చెప్తున్నామంటే ప్రజలకి, మన చేతిలోకి వచ్చిన డబ్బుని, ఆ డబ్బు మళ్ళీ మీకు డబ్బును సృష్టించేలాగా ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాం. ఇన్వెస్ట్మెంట్స్లో మీకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. గోల్డ్ ఆప్షన్ ఉంది, ఫిజికల్ గోల్డ్ కావచ్చు, డిజిటల్ గోల్డ్ కావచ్చు. ఫిజికల్ గోల్డ్ మీకు ఆనందాన్ని ఇస్తుంది, మెడలో వేసుకుంటే ధరిస్తే ఆనందాన్ని ఇస్తుంది. పైగా లాంగర్ పీరియడ్లో గోల్డ్ ఒక 8 to 9% పెరుగుతుంది. కొన్ని సంవత్సరాలు ఎక్కువ పెరుగుతుంది, కొన్ని సంవత్సరాలు తక్కువ పెరుగుతుంది, కొన్ని సంవత్సరాలు నెగిటివ్ రిటర్న్స్ కూడా వస్తుంది. అండ్ యావరేజ్ 9 to 10% మీకు గోల్డ్ పెరుగుతుంది. సో గోల్డ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఓకే, రియల్ ఎస్టేట్ కూడా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అంటే బాగా పెరిగే చోట, అవకాశాలు ఉన్న చోట ల్యాండ్స్ కొనుక్కున్నా, కమర్షియల్ బిల్డింగ్స్ కొనుక్కున్నా, రెంట్లో వచ్చే ప్రాపర్టీస్ కొనుక్కున్నా ఇన్వెస్ట్మెంట్ ఆప్షనే. కాకపోతే రియల్ ఎస్టేట్లో ఉన్న మధ్యతరగతి ప్రజలకు ఉన్న డిసడ్వాంటేజ్ ఏమిటంటే, రియల్ ఎస్టేట్లో పెద్ద మొత్తంలో మీరు డబ్బు ఇన్వెస్ట్ చేయాలి. నెలకి 2,000, 3,000, 4,000 ఇన్వెస్ట్ చేయగల వ్యక్తులు ఒకటేసారి రియల్ ఎస్టేట్లో ల్యాండ్ కొనుక్కునే అవకాశం తక్కువ. రియల్ ఎస్టేట్లో అడ్వాంటేజ్ ఏమిటంటే, మీకు ల్యాండ్ అంటే ఫిజికల్గా మీకు కనపడుతుంది, ల్యాండ్ ఓవర్ ఏ టైం పెరుగుతుంది. కానీ డిసడ్వాంటేజ్ ఏమిటంటే, అది అమ్మాల్సి వచ్చినప్పుడు మీకు లిక్విడిటీ సమస్య రావచ్చు. వెంటనే అమ్ముడుపోదు, ఒక 6 నెలల టైమో 1 year టైమో పడుతుంది. ఎప్పుడైతే మనకు డబ్బు అవసరం ఉందో అది తక్కువగా అడిగే అవకాశం ఉంది. అయితే ఇవి రెండు కాకుండా మనకి ఇంకేమున్నాయంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, బాండ్స్, ఈక్విటీస్ అని ఉన్నాయి. బాండ్స్ అంటే కంపెనీస్కి అప్పియటం, లేదంటే గవర్నమెంట్స్కి అప్పియటం, వాటిని బాండ్స్ అంటారు. బాండ్స్లో మీకు అరౌండ్ 7% నుంచి 10-11% వరకు కూడా బాండ్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బాండ్స్ కాకుండా ఇంకా ఎక్కువ రావాలంటే ఈక్విటీస్ అనే ఒక సాధనం ఉంది. ఈక్విటీస్ అంటే స్టాక్స్ని, షేర్స్ని ఈక్విటీస్ అంటారు. ఈక్విటీస్లో ఏమిటంటే, కంపెనీలో మీరు ఓనర్స్ అవుతారు. మన భారతదేశం స్టాక్ మార్కెట్లో సుమారుగా 5,000 కంపెనీస్ ఉన్నాయి. 5,000 కంపెనీస్లో ఏంటంటే, మనము టాప్ 100 కంపెనీస్, టాప్ 30 కంపెనీస్ని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన వాటిని సెన్సెక్స్ అంటారు. టాప్ 50 ఎన్ఎస్సిలో లిస్ట్ అయిన వాటిని నిఫ్టీ 50 అంటారు. అట్లా నిఫ్టీ 100, నిఫ్టీ 150, నిఫ్టీ 250, నిఫ్టీ 500 వరకు అట్లా టాప్ 500 కంపెనీస్ ఉన్నాయి. వీటిలో మనం షేర్లు కొనుక్కుని ఓనర్షిప్ అవ్వచ్చు. కానీ ఈక్విటీస్లో మీకున్న అడ్వాంటేజ్ ఏమిటంటే, విపరీతంగా షేర్లు పెరిగే అవకాశం ఉంది. డిసడ్వాంటేజ్ ఏమిటంటే, ఒక్కోసారి ఆ షేర్లు దెబ్బతిని మీకు విపరీతంగా మీ యొక్క పెట్టిన డబ్బు, క్యాపిటల్ నష్టపోయే అవకాశం ఉంది. మనం ఒక 10 లక్షలు పెడితే ఒక్కొక్కసారి ఆ 10 లక్షలు 1,00,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, ఒక్కోసారి 0 కూడా అవ్వచ్చు ఒకే కంపెనీలో కొనుక్కుంటే. లేదంటే ఆ 10 లక్షలు 1 కోటి కావచ్చు, 2 కోట్లు కావచ్చు, 10 కోట్లు కావచ్చు, 20 కోట్లు కావచ్చు, ఆ కంపెనీ ఫ్లరిష్ అయితే. అందుకని మనం ఏం చెప్తున్నాం అంటే, ఒకే కంపెనీలో మీరు మధ్యతరగతి వారు, మన పేద ప్రజలు కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ వరకు కానీ ఒకే కంపెనీలో షేర్ కొనుక్కోకుండా డైవర్సిఫికేషన్, అంటే ఒకే కంపెనీలో కొనుక్కుంటే రిస్క్ ఉంటుంది కాబట్టి ఒక 50 కంపెనీల్లో షేర్లు కొనుక్కోవాలి. 50 కంపెనీలు మనం ఏ కంపెనీ మంచిది, ఏ కంపెనీ చెడ్డది, ఏది లాభాలు వస్తుంది, ఏది నష్టాలు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే,
మన కోసం గవర్నమెంట్ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని మ్యూచువల్ ఫండ్ సంస్థ స్థాపించింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలో డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే మనం ఇన్వెస్ట్ చేసే డబ్బుని ఎంతైనా కావచ్చు, అది 10 లక్షలు కావచ్చు, 1,00,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు, ఆ డబ్బుని ఒక 50 కంపెనీల్లో మన కోసం షేర్లు కొట్టారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఉన్న మంచి గుణం ఏమిటంటే ఏ మ్యూచువల్ ఫండ్ సంస్థ అయినా ₹100 ఇన్వెస్ట్ చేసినా మీకు అదే గౌరవం దక్కుతుంది, ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసినా మీకు అదే గౌరవం దక్కుతుంది, 100 కోట్లు ఇన్వెస్ట్ చేసినా మీకు అదే గౌరవం. అంటే ఈక్వల్గా చూస్తారు, సమానంగా చూస్తారు. ఈక్విటీస్లో ఒక్క షేర్ కొన్నా మిమ్మల్ని ఇన్వెస్టర్ కింద చూస్తారు, 1,00,00,000 షేర్లు కొన్నా మిమ్మల్ని ఇన్వెస్టర్ కింద చూస్తారు, 1000 కోట్ల షేర్లు కొన్నా మిమ్మల్ని. అంటే ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది ఈక్విటీస్లో, రెస్పెక్ట్ దొరుకుతుంది, డెమోక్రటిక్గా ఉంటుంది. సో ఈక్విటీస్లో మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇన్వెస్టర్ అవుతారు. అయితే పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలంటే, సపోజు ఒక చిన్న నెలకి ₹1000 కట్టే వ్యక్తి అనుకోండి, అతని రిస్క్ను బట్టి పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి. ఆ రిస్క్ అంటే ఏమిటి? ఒకవేళ డబ్బు ఎంత నష్టం వస్తే అతను భరించగలడు, ఆ రిస్క్ను బట్టి పోర్ట్ఫోలియో డిజైన్. తర్వాత అతను ఎంతకాలం ఉంటాడు అంటే, సపోజ్ అతను 3 సంవత్సరాలు 5 సంవత్సరాల లోపు వరకే డబ్బు కావాలనుకోండి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రావద్దు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో 5 ఏళ్ళ వరకు కూడా ఒక్కోసారి రిటర్న్స్ రావు. షార్ట్ పీరియడ్ కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రావద్దు. దీర్ఘకాలం అంటే ఎంత? కనీసం 7 సంవత్సరాలు ఉండగలిగితే డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో రావచ్చు. రెండవది ఏమిటి? అతను యంగ్ అనుకోండి, రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంది, అప్పుడు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇన్వెస్ట్ చేయగల సామర్థ్యం ఉంటే లార్జ్ క్యాపే కాకుండా, అంటే ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీసే కాకుండా మిడ్ క్యాప్ కంపెనీస్ని అతను పరిశీలించవచ్చు. అంటే 101 to 250 కంపెనీస్ని పరిశీలించవచ్చు. తర్వాత 251 నుంచి 500 కంపెనీ స్మాల్ క్యాప్ కంపెనీస్ని కూడా పరిశీలించవచ్చు. అయితే లార్జ్ క్యాప్ కంటే మిడ్ క్యాప్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది, మిడ్ క్యాప్ కంటే స్మాల్ క్యాప్లో ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. అయితే హిస్టారికల్ రిటర్న్స్ చూస్తే లార్జ్ క్యాప్ కంటే మిడ్ క్యాప్ ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. ఒక్కొక్కసారి స్మాల్ క్యాప్లో మిడ్ క్యాప్ కంటే ఎక్కువ వస్తున్నాయి, ఒక్కొక్కసారి స్మాల్ క్యాప్లో మిడ్ క్యాప్ కంటే తక్కువ వస్తున్నాయి. మిడ్ క్యాప్లో మాత్రం మంచి రిటర్న్స్ వస్తున్నాయి. అయితే నెగిటివ్ రిటర్న్స్ కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో, అది మీరు అర్థం చేసుకోవాలి. మనం పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేయాలంటే, పెద్ద వ్యక్తి అనుకోండి, ఏజ్డ్ అనుకోండి, అతను రిస్క్ తీసుకునే సామర్థ్యం లేదనుకోండి, అతను ఎఫ్డీలో పెట్టుకోవాలి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో రావద్దు. లేదు డెట్లో పెట్టుకోవచ్చు. రిస్క్ని అర్థం చేసుకుంటే మాత్రమే ఈక్విటీలో రావాలి. పోర్ట్ఫోలియో కూడా ఎలా ఉందంటే, నెలకు 1000 కట్టే వ్యక్తి అనుకోండి, లార్జ్ మిడ్ స్మాల్ 3 కావాలంటే మల్టీ క్యాప్కి వెళ్ళొచ్చు. లేదు నేను ఎక్కువ రిస్క్ తీసుకోలేనంటే ఫ్లెక్సీ కానీ లార్జ్ కానీ వెళ్ళొచ్చు. ఇంకా తక్కువ రిస్క్ తీసుకోవాలంటే హైబ్రిడ్, అంటే ఈక్విటీ పోర్షన్ కొంత, డెట్ పోర్షన్ కొంత. అంటే పర్సన్ యొక్క రిస్క్ అప్టైట్ని బట్టి పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి. సపోజ్ అలా కాదు, ఒక నెలకు ఒక 50,000 కట్టే వ్యక్తి అనుకోండి, నెలకు ఒక 50,000 సిప్ వేస్తాడు అనుకోండి, అతనికి మనము ఒక లార్జ్ క్యాప్ ఇవ్వచ్చు ఒక 10,000కి, ఒక మిడ్ క్యాప్ ఇవ్వచ్చు, ఒక స్మాల్ క్యాప్ ఇవ్వచ్చు, ఒక ఫ్లెక్సీ ఇవ్వచ్చు, ఫోకస్డ్ కూడా ఇవ్వచ్చు. అంటే మనకి ఈ NSE 500 ఉన్న స్టాక్స్లోంచి అన్నీ కవర్ అయ్యేలాగా చేయవచ్చు మనం. అంటే అతని యొక్క రిస్క్ను బట్టి, అతనికి ఎంతకాలానికి డబ్బు అవసరం ఉంది, ఎంతకాలం వరకు అతని రిస్క్ను భరించగలడు, అతని గోల్స్ ఏమిటి, అతని ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, అతని అప్పులు ఎలా ఉన్నాయి, అతనికి అసెట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మనం బేరీజ్ వేసుకొని పోర్ట్ఫోలియో డిజైన్. పోర్ట్ఫోలియో ఎప్పుడు కూడా పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనండి. తర్వాత అతనికి ఎప్పుడు అవసరం, 1 year లోపు మళ్ళీ ఎగ్జిట్ అయ్యేలాగా. అంటే పోర్ట్ఫోలియో ఎప్పుడు కూడా ఒక థంబ్ రూల్ ఏమి ఉండదు, ప్రతి వ్యక్తికి ఇలానే ఉండదు. పర్సన్ టు పర్సన్ నీడ్స్ని బట్టి, గోల్స్ని బట్టి మారుతూ ఉంటుంది. యంగ్కి ఒకలాగా ఉంటుంది, రిస్క్ తీసుకునే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, రిస్క్ తక్కువ తీసుకునే వాళ్ళకి ఒకలాగా ఉంటుంది పోర్ట్ఫోలియో. సో మనం ఏం చెప్తున్నామంటే, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఎలా డిజైన్ చేసుకోవాలన్నది మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ని కలిసిన, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసిన, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ని కలిసినా కానీ మీకు వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. లేదు మీరు సొంతగా మీరు నిర్ణయం తీసుకోవాలంటే, మీకు మీరే నాకు ఎంతకాలానికి ఈ డబ్బు అవసరం ఉంది, ఒకవేళ ఎంత డబ్బు నాకు మైనస్ అయితే నేను భరించగలను, మళ్ళీ అది పాజిటివ్ వచ్చే వరకు నేను వెయిట్ చేయగలనా లేదా అని మీరే ఆలోచన చేసుకొని మీ యొక్క రిస్క్ని మీరు అనలైజ్ చేసుకొని
మీరు పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియో మెయిన్ బేస్డ్ ఆన్ గోల్స్ని బట్టి, అది లిక్విడ్ కావాలా, డెట్ కావాలా, ఈక్విటీ కావాలా. మళ్ళీ ఈ 3 కాకుండా మీకు గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే గోల్డ్, డెట్, ఈక్విటీ కాంబినేషన్ కావాలంటే మల్టీ అసెట్ ఫండ్స్ అని ఉంటాయి. మార్కెట్ బాగా హైలో ఉన్నప్పుడు ఈక్విటీ పోర్షన్ తగ్గియాలి, లేదా మార్కెట్ బాగా లోగా ఉన్నప్పుడు ఈక్విటీ పోర్షన్ పెంచాలన్న వాటికి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని ఉంటాయి. ఇవి మీకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్క ఆబ్జెక్టుకి, ప్రతి ఒక్క లక్ష్యానికి తగ్గట్టుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ డిజైన్ చేశారు. ఒక రోజుకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, 10 రోజులకు ఉన్నాయి, 10 సంవత్సరాలకు ఉన్నాయి, 20 సంవత్సరాలకు ఉన్నాయి. ఒక 6 నెలల లోపు అనుకోండి లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి. ఒక రోజుకి అనుకోండి ఓవర్ నైట్ ఫండ్స్ అని ఉంటాయి. రకరకాలుగా అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు సాటర్డే నైట్ డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి మండే మార్నింగ్ తీసుకుంటే, అంటే ఒక 1 డే 1.5 డేకి ప్రతి ₹1,00,000కి 15-16 రూపాయలు వస్తుంది మీకు లిక్విడ్ ఫండ్స్లో. అంటే కోట్లలో పెడతారు, సాటర్డే నైట్ పెడతారు, మండే రోజు ఉదయం తీసుకుంటారు. అంటే ఒక రోజు 2 రోజులు ఇన్వెస్ట్ చేసి కూడా డబ్బు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు కార్పొరేట్ సంస్థలు. అట్లా మీకు ప్రతి అవసరానికి ఉన్నాయి. సో పోర్ట్ఫోలియో అనేది పర్సన్ టు పర్సన్, ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిఫరెన్స్ అయింది, ఇన్స్టిట్యూషన్ టు ఇన్స్టిట్యూషన్ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మనం పోర్ట్ఫోలియో ఇన్ జనరల్ మనం చెప్పలేము. కాబట్టి పర్సన్ టు పర్సన్ వాళ్ళ యొక్క గోల్స్ని బట్టి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మనం చెప్పొచ్చు. జనరల్గా ఏంటంటే ఈక్విటీస్లో సేఫ్ అంటే కొంచెం రిస్క్ తక్కువ అంటే లార్జీ, ఫ్లెక్సీ, కొంచెం రిస్క్ కావాలంటే మిడ్కి వెళ్ళొచ్చు, ఇంకా ఎక్కువ రిస్క్ కావాలంటే స్మాల్కి వెళ్ళొచ్చు. ఈ లార్జ్ కంటే కూడా రిస్క్ తక్కువ అంటే హైబ్రిడ్ ఫండ్స్, ఇంకా రిస్క్ తక్కువ అంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్, ఇంకా రిస్క్ తక్కువ ఉండాలంటే డెట్ ఫండ్స్, ఇంకా రిస్క్ తక్కువ ఉండాలంటే లిక్విడ్ ఫండ్స్. ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి. మీ యొక్క వ్యక్తిగత రిస్క్ అప్టైట్ని బట్టి మీరు డిజైన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. తెలియకపోతే మాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఫినాన్షియల్ అడ్వైజర్కి కానీ మీరు కాల్ చేస్తే మీకు గైడెన్స్ ఇవ్వడానికి చక్కటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.